ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అభావుల అగుదురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీతో కలహించు వారిని నువ్వు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోవదువు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి 10వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా దాసుడు అని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు యెషయా ప్రవక్తకు ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు, ఒక భరోసాను ఇస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో, నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. మరి ఏ రీతిగా అయితే దేవుడి బిడ్డలను ద్వేషిస్తారో, దూషిస్తారో అటువంటి వారిని మాయమైపోతారు అని దేవుడు మరి యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్మినటువంటి వారిని అనునిత్యము కాచి కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన దక్షిణ హస్తముతో అటు వారిని ఆయన కప్పి ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు, బలపరుస్తూ ఉంటున్నాడు, ఘనపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతో కలహించే వారిని నీవు వెతుకుదు కానీ వారిని కనుగొనలేకపోదు. అనగా మరి దేవుని యొక్క బిడ్డలపైన కోపడినటువంటి వారిని, అసహించుకున్నటువంటి వారిని మరి దేవుడు ఏ రీతిగా ఉంచుతాడో అనేది ఈ యొక్క మాటలను బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోగలం. అందుకే ఇక్కడ అంటున్నాం, నీతో కలహించే వారిని వెతుకుదు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఎవరైతే నీ మీద కోప్పడారు, నీ మీద ద్వేషం పెంచుకుని ఉంటున్నారు, అటువంటి వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం ఉంది. నీతో వాదించేవారు మాయమై నశించిపోదు. ఎవరైతే నీతో వాదిస్తారో మరి అటువంటి వారందరూ కూడా నశించిపోతారని ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో, ఎవరైతే మనపైన కోపపడతారో, ఎవరైతే మనల్ని దూషిస్తారో అటువంటి వారిని దేవుడే శిక్షిస్తాడు. మనం శిక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి, ఆయన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు తన పనులను దేవుడు చేయగలడు. మరి దేవుడు యెషయాకు మరి ఒక వాగ్దానాన్ని, ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. యెషయాకు మాత్రమే కాదు, ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వీకరించి ఆ వాగ్దానం ప్రకారము ఈ నూతన మాసంలో నూతన కార్యాలు దేవుని కొరకు చేయాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.